జూలై 30, 2024 సంభవించిన కేరళలో పెద్ద విపత్తు వయనాడులో జరిగింది. ఆ వయనాడులో జరిగిన నష్టాన్ని మీకు పైన కనిపించే ఫోటోలో మీరు చూడొచ్చు. ఈ విపత్తు కారణం నష్టపోయిన వారికి ఈ సినీ ప్రముఖులు చాలామంది తన తోచినంత వరకు సాయం చేశారు. వారి వివరాలు మీకు వివరంగా వెల్లడిస్తున్నాను. కేరళలోని వయనాడులో సంభవించిన వరదలకు చిరంజీవి, అతని కొడుకు రామ్ చరణ్ ఇద్దరు కలిపి ₹1 కోటి రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. వారితో పాటు మమ్ముట్టి అండ్ వాళ్ళ కొడుకు దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిపి 25 లక్షలు, 15 లక్షలు కలిపి రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. వీరితో పాటు సూర్య, జ్యోతిక, కార్తి వీళ్ళు ముగ్గురు కలిసి ₹50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. వీటితో పాటు మోహన్ లాల్ ఇతను వాళ్ళ మదర్ ఫౌండేషన్ నుంచి ₹3 crore అండ్ ₹50 lakh ఫ్రమ్ హిజ్ ఓన్ గివెన్ టు సీఎం రిలీఫ్ ఫండ్. అదానీ గ్రూప్స్ కంట్రిబ్యూట్స్ ₹5 crore టు వయనాడ్ ల్యాండ్స్లైడ్. వీరితో పాటు లులు మార్ట్ అధినేత యూసుఫ్ అలీ, అతని మిత్రబృందం వీళ్ళు ముగ్గురు కలిసి ₹5 crore సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చారు. అండ్ వీళ్ళతో పాటు మన అల్లు అర్జున్, టాలీవుడ్ అగ్ర హీరో, ఇతను 25 lakh వయనాడ్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. అండ్ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ పవన్ కళ్యాణ్ అతను ₹1 కోటి సాయం చేశారు. అండ్ ఫైజ్ బాజల్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు కలిసి ₹25 lakh రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. అండ్ తమిళనాడు విక్రమ్ ఇతను కూడా ₹20 lakhs తన సాయం చేశారు. అండ్ కమల్ హాసన్ ₹20 lakh సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. వీటితో పాటు నయనతార అండ్ హస్బెండ్ విఘ్నేష్ శివన్ ఇతను కూడా ₹20 lakh తన సీఎం రిలీఫ్ ఫండ్కు హెల్ప్ చేశాడు. మరి మన టాలీవుడ్ ప్రభాస్ అండ్ వరల్డ్ పాన్ స్టార్ ప్రభాస్ ₹2 crore డొనేట్ చేశారు. అండ్ అందాల తార రష్మిక మందన ఆల్సో ₹10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. ఇప్పటి వరకు కేరళలో 400 పైగా మరణాలు, ఎంతోమంది గాయపాలై హాస్పిటల్లో కోలుకుంటున్నారు. వీటితో పాటు ఎన్నో జంతువులు, వాటి కళేబరాలు, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వీటి సందర్శనకు ఈ విపత్తును చూసడానికి ప్రధానమంత్రి మోదీ ఈరోజు వయనాడులో ఏరియల్ వ్యూ చేస్తున్నారు. అండ్ అలాగే మన మంత్రులు సురేష్ గోపి అండ్ కుట్టి కురియన్ అనే మంత్రులు ఇద్దరు క్షేత్రస్థాయిలో ప్రవేశిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అవసరాలు దగ్గరుండి చూసుకోవడం, మందులు, ఆహారం అన్నీ దగ్గరుండి సౌకర్యవంతంగా అరేంజ్ చేస్తున్నారు. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి సహకారంతో కొద్దిగా పురోగతిని తీసుకొస్తున్నారు. కాబట్టి మనవంతు సహాయము కేరళలోని వయనాడుకు సాయం చేసి మానవతా దృక్పథం చూపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.